కనిపిస్తుంది. శేషు గారు, ఓకే, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే అమెరికన్స్ కంటే కూడా మన ఇండియన్స్ కొంచెం ఫాస్ట్గానే ఉంటారు. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి చాలామంది ఇప్పుడు 20 years 30 years ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మన ఇండియన్స్. ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది అని అంటే మన ఇండియన్స్కి ఉన్న నాలెడ్జ్ పరంగా చూసుకుంటే వాళ్ళకంటే వీళ్ళు బెటర్ అని అనుకోవచ్చు. బట్ ఎందుకు వాళ్లకు మాత్రమే అక్కడ జాబ్స్ రావాలి కానీ మన ఇండియన్స్ని తరిమేస్తే ఆ కంట్రీ డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుందనేది ఒకటి ఆలోచించట్లేదా? రాధా గారు అన్నట్టు ఎందుకు ఈ విషయం గురించి సీరియస్గా ఆలోచించట్లేదు? ఓకే, అక్కడ నైపుణ్యం తక్కువగా ఉన్న వాళ్ళకి కనుక మేము ఉద్యోగాలు ఇస్తే మా కంట్రీ డెవలప్ అవుతుందని అనుకుంటున్నారు, కానీ మన ఇండియన్స్ అంతా అమెరికన్స్ అంత ఫాస్ట్గా ఉన్నారా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఎస్పెషల్లీ? రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళ ఆబ్జెక్టివ్స్ మారిపోయినాయి, వాళ్ళ స్లోగన్స్ కూడా మారిపోయినాయి. వాళ్ళు ఎలక్షన్ టైంలో ట్రంప్ తీసుకున్నటువంటి నినాదాలు ఏంటది? రోమ్ ఫర్ రోమన్స్ లెక్క అమెరికా ఫర్ అమెరికన్స్ అనేటటువంటిది, మాగా అనేటటువంటిది ఒక నినాదం వాళ్ళు తీసుకున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటటువంటి ఒక నినాదం తీసుకున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండోది ఏంటి అని అంటే ఇటీవల కాలంలో అమెరికన్ అధ్యక్షుడికి భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ H-1B వీసాల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కూడా మీకు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ అతను చేసినటువంటి 2 కామెంట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఆ 2 కామెంట్స్ లో భారత వ్యతిరేక వైఖరి వాళ్ళ దగ్గర ఎంత ఉందనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. ఒకటి, ఇటీవల అతను చేసినటువంటి వ్యాఖ్యానం ఏంటంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశము అమెరికా నుండి ఒక్క మొక్కజొన్న కంకి కొనలేదా అనేటటువంటి కామెంట్ చేశాడు. అంటే భారత్ ని ఇన్సల్ట్ చేసేటటువంటి భారత్ వాణిజ్యం పైన తను చేస్తున్నటువంటి కామెంటు అమెరికన్ అధ్యక్షుడి యొక్క అక్కసు వెళ్ళగక్కినట్టుగా మనకు కనపడుతుంది. తర్వాత ఈ H-1B వీసాల విషయంలో ఈ అప్లికేషన్ ఫీజుని 6 లక్షల రూపాయల నుంచి 88 లక్షల రూపాయలకు పెంచుతున్నప్పుడు ఇదే హోవార్డ్ లుట్నిక్ చేసినటువంటి వ్యాఖ్యానం ఏంటి తెలుసా? పనికి మాలిన వాళ్లను అమెరికాలోకి రాకుండా ఆపివేయాల్సిందే అని అన్నాడు. పనికి మాలిన వాళ్ళంటే ఎవరు అంటే ఇన్నర్ ఫీలింగ్, ఇన్నర్ థింగ్ ఏంటి అని అంటే అసలు H-1B వీసాలు ప్రతి సంవత్సరం ఒక 85,000 ఇస్తే దాంట్లో 71% కంట్రిబ్యూటెడ్ బై ది ఇండియన్స్. మనకు 71% ఇండియన్ కాంట్రిబ్యూషన్ ఉంది, 11.7% మాత్రమే చైనా కాంట్రిబ్యూషన్ ఉంది. అంటే H-1B వీసాల ద్వారా అమెరికాకి ఎక్కువ ఎవరు వెళ్తున్నారు అంటే చదువుకున్న తర్వాత అక్కడ పనిచేయటానికి గాని, లేకపోతే వృత్తిపరమైనటువంటి నైపుణ్యులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు అమెరికా వెళ్ళి పనిచేయటానికి గాని వచ్చినటువంటి ఒక ఫెసిలిటీయే కదా ఇది. 1990లో H-1B వీసా వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటది? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్కిల్డ్ వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలను అవకాశాలు ఇవ్వటం కోసమే కదా వచ్చింది. బట్ ఇప్పుడు అదే వీసాలతోటి ఎక్కువ ఇండియన్స్ వెళ్తున్నారని ఈ హోవార్డ్ లుట్నిక్ చేస్తున్నటువంటి వ్యాఖ్యానం ఏంటది? పనికి మాలిన వాళ్ళను అమెరికా రాకుండా ఆపివేయాల్సిందే అని అంటే ఇండైరెక్ట్ గా అంటున్నటువంటి మాట ఏంటది? ఇండియన్స్ పనికిరానిటువంటి వాళ్ళు అయితే ఇవాళ అమెరికాలో నడుస్తున్నటువంటి పెద్ద పెద్ద టెక్నో సంస్థలకు సీఈఓలు ఎవరు? సత్యనాథన్ల ఎవరు? సుందర్ పిచాయ్ ఎవరు? లక్ష్మీ నరసింహన్ ఎవరు? శైలేష్ బెజూరిబి ఎవరు? వీళ్ళందరూ కూడా ఇండియన్సే టాప్ మోస్ట్ మీ కంపెనీస్ ని సీఈఓలుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్లే కదా. కాబట్టి మనకు స్కిల్డ్ లేబర్ ఉంది, దట్ అవైలబుల్ అట్ ది లోయర్ ప్రైస్, లోయర్ వేజెస్. మనం స్కిల్డ్ ఉంది, లోయర్ ప్రైసెస్ కి అవైలబుల్ ఉంటది. కాబట్టి అమెరికన్ కంపెనీస్ గానీ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీస్ గానీ దే ఆర్ ఎంకరేజింగ్ ది ఇండియన్ టెక్నోక్రాట్స్, ఇండియన్ వృత్తిపరమైనటువంటి నైపుణ్యం కలిగిన ఎక్స్పర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారనే విషయాన్ని గమనించాలా. ఇదే కాదండి, ఇటీవల అమెరికన్ ప్రెసిడెంట్ స్వయంగా 2 కంపెనీలకి జస్ట్ సూచన చేశాడు. ఏం సూచన చేశాడు? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కి గూగుల్ కి ఒక సూచన చేశాడు. ఏం చేశాడు? మీరు ఇండియన్స్ ని చైనా వాళ్ళని ఎంప్లాయీస్ గా పెట్టుకోవద్దు. డైరెక్ట్ గా కంపెనీస్ కి అమెరికన్ ప్రెసిడెంట్ చేసినటువంటి సూచన ఏంటి అని అంటే ఈ 2 టెక్నో కంపెనీస్ కి, వరల్డ్ ఫేమస్ కంపెనీస్ కి డైరెక్ట్ గా ఇచ్చినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఇండియన్స్ ని ఎంప్లాయీస్ గా పెట్టుకోవద్దు. తర్వాత మీరు చాలా యాపిల్ అనేటటువంటి సంస్థని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఇండియాలో పెట్టొద్దు అని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా తను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు భారత్ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎందుకు అంటే అమెరికా చెప్పినట్లుగా భారత్ వినట్లేదు,
అమెరికా చెప్పినట్లుగా ట్రేడ్ నెగోషియేషన్స్ లో గివ్ అప్ ఇవ్వట్లేదు, అమెరికా చెప్పినట్లుగా రష్యా తోటి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవట్లేదు. ఇవన్నీ కారణాలతోటి ఎంత వీలైతే అంతగా భారత్ ని ఇబ్బంది పెట్టేటటువంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు. అది సుంకాల విషయంలో అదే జరిగింది, రెమిటెన్స్ విషయంలో అదే జరిగింది, ఇప్పుడు H1B వీసాల విషయంలో కూడా అదే జరుగుతుంది, తరువాత కంపెనీస్ కి వార్నింగ్ ఇచ్చే విషయంలో అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇదే హోవార్డ్ లుట్నిక్ ఏం చెప్తున్నాడంటే, మీరు ఉద్యోగాలు ఇవ్వాలని అనుకుంటే అమెరికన్స్ కి ఇవ్వండి, అమెరికన్ యూనివర్సిటీస్ నుంచి బయటకు వస్తున్నటువంటి వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. కానీ H1B వీసాల ద్వారా అమెరికాలోకి వస్తున్నటువంటి లైక్ ఇండైరెక్ట్ గా ఇండియన్స్ కి మీరు అవకాశాలు ఇవ్వద్దని చెప్తున్నట్టే కదా. బట్ ఇప్పుడు గ్లోబలైజేషన్ ఎరాలో మీరు ఇందాక మేడం చెప్తున్నట్టుగా మీకు నేషనల్ వాల్స్ కట్టుకోవాలి అని అంటే అంతే ఉంటుంది కదా. ఇప్పుడు ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్ అవుతున్నప్పుడు మీరు ఈ రిస్ట్రిక్షన్స్ తోటి, అంటే భారత్ ఏం చేయాలనో అమెరికన్ ప్రెసిడెంట్ నిర్ణయిస్తాడా, మనం ఎవరితో వ్యాపారం చేయాలనో అమెరికన్ ప్రెసిడెంట్ నిర్ణయిస్తాడా, మనం ఎక్కడ క్రూడ్ దిగుమతి చేసుకోవాలనో అమెరికన్ ప్రెసిడెంట్ నిర్ణయిస్తాడా? కాబట్టి ఇది ఏంటంటే భారత్ ని ఇబ్బంది పెట్టడానికి ఏ అవకాశాన్నైనా అమెరికా వాడుకుంటుంది. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ట్రేడ్ రిలేషన్స్ లో ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సుంకాల విధింపు వల్ల మన ఎగుమతులు తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఆల్టర్నేటివ్స్ తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాం? ఒకటి GST స్లాబ్లను తగ్గించుకున్నాము, రెండోది కొత్త ప్రపంచ మార్కెట్లను వెతుక్కునేటటువంటి క్రమంలో మనం ఒక బ్రిక్స్ లెక్క ఒక కూటమిని ఏర్పాటు చేయాలి. రష్యా, ఇండియా, చైనా ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఏర్పాటై సక్సెస్ అయితే అమెరికాకి చాలా పెద్ద దెబ్బ, అది వాణిజ్య విషయంలో కానీ డాలర్ విషయంలో కానీ చాలా పెద్ద దెబ్బ జరుగుతుంది. కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాడు, అంటే భారత్ ని ఎంత ఇరుకును పెట్టాలో అంత నిర్ణయాలను తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఇవాళ H1B వీసాల అప్లికేషన్ చార్జెస్ ని అబ్నార్మల్ గా పెంచేశాడు. అబ్నార్మల్ గా అంటే 6 లక్షల రూపాయలు ఒక అప్లికేషన్ ఫామ్ ఫీ ఉంటే 88 లక్షలకి పెంచుతున్నాడు. అంటే అది డైరెక్ట్ గా ఇండియా నుంచి అమెరికాకి వెళ్లి ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళపైన, అవకాశాలు వెతుక్కునేటటువంటి వాళ్ళపైన తీవ్ర ప్రభావం పడేటటువంటి అవకాశం కనపడుతుంది. రాధా గారు, మన ఇండియన్సే దాదాపు 71% అమెరికాకు వెళ్తున్నారు అని అంటే ఎందుకు అమెరికానే ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? మిగతా కంట్రీస్లో లేనిది అమెరికాలో ఏముంది? మన తర్వాత చైనీస్ ఉన్నారు. సరే, ఇప్పుడు 88 లక్షల రూపాయలు సంవత్సరానికి కట్టాలి అంటే ఇప్పుడు కట్టుకొని వెళ్ళే పొజిషన్లో ఎవరైనా ఉన్నారా? మరి ఇంతకు ముందు ఆల్రెడీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వెళ్ళాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళ ఆశలు ఇక్కడతో అడియాసలు అవ్వాల్సిందేనా?